టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ అనే టాపిక్ చాలా కీలకమైనది. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ టాపిక్ నుంచి వచ్చే ఏ ప్రశ్న అయినా కన్ఫ్యూజన్ లేకుండా అటెంప్ట్ చేయగలరు. ఖచ్చితంగా 2-3 మార్కులు ఈ టాపిక్ నుంచి వస్తాయి. వీడియోను చివరి వరకు చూడండి. ఫస్ట్ బిట్, సూక్ష్మజీవులను ప్రధానంగా ఎన్ని సమూహాలుగా వర్గీకరిస్తారు? ఆప్షన్ ఏ 2 సమూహాలు, ఆప్షన్ బి 3 సమూహాలు, ఆప్షన్ సి 4 సమూహాలు, ఆప్షన్ డి 5 సమూహాలు. ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 4 సమూహాలుగా వర్గీకరిస్తారు. వివరణలోకి వెళ్తే సూక్ష్మజీవులను ప్రధానంగా బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా, శిలీంధ్రాలు అనే 4 సమూహాలుగా వర్గీకరిస్తారు. సో సింపుల్గా ఇక్కడ FBAP అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఫేస్బుక్ ఆఫ్ ఏపీ అనగా ఫంగై, బ్యాక్టీరియా, ఆల్గే, ప్రోటోజోవా. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. క్రింది వాటిలో సూక్ష్మజీవుల ప్రధాన 4 సమూహాల్లోకి చెందని జీవి ఏది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి ప్రోటోజోవా, ఆప్షన్ డి వైరస్. ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వైరస్. సో వైరస్ అనేది సూక్ష్మజీవుల ప్రధానమైన 4 సమూహాల్లోకి చెందదు. సో వివరణ గమనించినట్లయితే వైరస్లు జీవ మరియు అజీవ లక్షణాలను కలిగి ఉండటంతో వీటిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఆర్ వైరసెస్ విచ్ కెన్ ఎగ్జిబిట్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ క్యారెక్టర్స్. బికాస్ ఆఫ్ దట్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ స్పెషల్ కేటగిరీ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. ఎయిడ్స్, జలుబు, దగ్గు వంటి వ్యాధులు కలిగించే సూక్ష్మజీవులు ఏవి? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి వైరస్లు, ఆప్షన్ డి శిలీంధ్రాలు. ఆన్సర్ను గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వైరస్లు. సో వివరణలోకి వెళ్తే ఎయిడ్స్, కోల్డ్, కాఫ్ వంటి వ్యాధులు వైరస్ల వల్ల కలుగుతాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. మలేరియా వ్యాధి కలిగించే సూక్ష్మజీవి ఏ వర్గానికి చెందినది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ప్రోటోజోవా, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి శిలీంధ్రం. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రోటోజోవా. సో వివరణలోకి వెళ్తే మలేరియా ఫీవర్ అనేది ప్లాస్మోడియం ప్రోటోజోవన్ వల్ల వస్తుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. క్లామిడోమోనాస్ మరియు స్పైరోగైరా ఏ సూక్ష్మజీవుల సమూహానికి చెందుతాయి? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి ప్రోటోజోవా, ఆప్షన్ డి వైరస్. ఆన్సర్ను గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆల్గే. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే ఇవి 2 శైవలాలు అనగా క్లామిడోమోనాస్ మరియు స్పైరోగైరా ఇవి 2 కూడా శైవలాల వర్గానికి చెందుతాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. ఈస్ట్ పెన్సిలియం ఆస్పర్జిలస్ ఏ వర్గానికి చెందుతాయి? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి శిలీంధ్రాలు, ఆప్షన్ డి ప్రోటోజోవా. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి శిలీంధ్రాలు. సో ఈస్ట్ పెన్సిలియం ఆస్పర్జిలస్ ఇవన్నీ కూడా శిలీంధ్రాలకు చెందుతాయి. సో వివరణ గమనించినట్లయితే ఈస్ట్ మరియు మోల్డ్స్ అన్నీ కూడా ఫంగై కేటగిరీకి చెందుతాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెవెంత్ బిట్. క్రింది వాటిలో ఏవి సాధారణంగా ఏకకణ సూక్ష్మజీవులు? సో క్రింది వాటిలో ఏవి ఏకకణ సూక్ష్మజీవులు? ఆప్షన్ ఏ ఆల్గే మరియు శిలీంధ్రాలు, ఆప్షన్ బి బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా, ఆప్షన్ సి శిలీంధ్రాలు మాత్రమే, ఆప్షన్ డి ఆల్గే మాత్రమే. ఆన్సర్ను గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా ఇవి 2 కూడా ఏకకణ సూక్ష్మజీవులు. సో వివరణ గమనించినట్లయితే ఈ 2 అనగా బ్యాక్టీరియా మరియు ప్రోటోజోవా ఎక్కువగా ఒకే ఒక కణంతో తయారై ఉంటాయి. ఆ ఒకే ఒక కణంతో ఉంటాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్
ఎయిత్ బిట్. బ్రెడ్ మరియు కేక్ ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించే సూక్ష్మజీవులు. ఆప్షన్ ఏ వైరస్లు, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి బ్యాక్టీరియా మరియు ఈస్ట్, ఆప్షన్ డి ప్రోటోజోవా. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బ్యాక్టీరియా మరియు ఈస్ట్. సో ఇక్కడ వివరణ గమనించినట్లయితే బ్యాక్టీరియా మరియు ఈస్ట్ కిణ్వనము ద్వారా CO2ను విడుదల చేస్తాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ నైన్త్ బిట్. నేల సారాన్ని పెంచడంలో సూక్ష్మజీవుల ఉపయోగం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్ ఏ వైద్యం, ఆప్షన్ బి పర్యావరణం, ఆప్షన్ సి వ్యవసాయం, ఆప్షన్ డి ఆహార పరిశ్రమ. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వ్యవసాయం. సో వివరణ గమనించినట్లయితే నత్రజని స్థిరీకరణ ద్వారా సూక్ష్మజీవులు నేల సారాన్ని పెంచుతాయి. సో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించినది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th బిట్. ఆల్కహాల్ తయారీలో పూర్వకాలము నుండి ఉపయోగిస్తున్న సూక్ష్మజీవులు ఏవి? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఆల్గే, ఆప్షన్ సి వైరస్లు, ఆప్షన్ డి ఈస్ట్ లేదా శిలీంధ్రం. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈస్ట్ లేదా శిలీంధ్రం. సో వివరణ గమనించినట్లయితే సో ఈస్ట్ చక్కెరను ఆల్కహాల్గా మారుస్తుంది. మనం డిస్కస్ చేసిన 10 బిట్స్లో ఎగ్జామ్ ఫోకస్ టిప్స్ గమనించినట్లయితే 4 ప్రధాన సమూహాలు ఏవి? FBAP. వైరస్ అనేది ప్రత్యేకమైనది, ప్రధానమైన సమూహాల్లో ఉండదు. ఫుడ్ మరియు ఆల్కహాల్లో ఉపయోగించే సూక్ష్మజీవి ఏది? ఈస్ట్. మలేరియా ప్రోటోజోవా. మలేరియా అనేది దేని వల్ల వస్తుంది? ప్రోటోజోవా వల్ల వస్తుంది. ఎయిడ్స్ అనేది దేని వల్ల వస్తుంది? వైరస్ వల్ల వస్తుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. సూక్ష్మజీవులు నివసించేటటువంటి పరిసరాల యొక్క పరిధి ఏది? ఆప్షన్ ఏ అరణ్యాల నుండి సముద్రాల వరకు, ఆప్షన్ బి చల్లని వాతావరణం నుండి వేడి నీటి ఊటల వరకు, ఆప్షన్ సి ఎడారుల్లో మాత్రమే, ఆప్షన్ డి తడి భూములలో మాత్రమే. ఆన్సర్ను గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చల్లని వాతావరణం నుండి వేడి నీటి ఊటల వరకు. సో వివరణ గమనించినట్లయితే సూక్ష్మజీవులు అన్ని తీవ్రమైన పరిస్థితుల్లో కూడా జీవించగలవు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. బ్యాక్టీరియాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో సరి అయినవి ఏవి? ఆప్షన్ 1 సేంద్రియ వ్యర్థాలను కుళ్ళగొడతాయి, ఆప్షన్ 2 ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు, ఆప్షన్ 3 నత్రజని స్థిరీకరణ ద్వారా నేల సారాన్ని పెంచుతాయి. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. సో వివరణ గమనించినట్లయితే బ్యాక్టీరియా వ్యర్థాల కుళ్ళదల, ఔషధాల తయారీ, నత్రజని స్థిరీకరణలో కూడా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహించే బ్యాక్టీరియా ఏది? ఆప్షన్ ఏ రైజోబియం, ఆప్షన్ బి నైట్రోబ్యాక్టర్, ఆప్షన్ సి లాక్టోబాసిల్లస్, ఆప్షన్ డి అజిటోబ్యాక్టర్. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి లాక్టోబాసిల్లస్. సో వివరణ గమనించినట్లయితే లాక్టోబాసిల్లస్ పాలలో లాక్టిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. మైదా లేదా దోసెపిండి కిణ్వనంలో ఉపయోగించే ప్రధానమైన సూక్ష్మజీవి ఏది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి ఆల్గే. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఈస్ట్. సో వివరణ గమనించినట్లయితే ఈస్ట్ ప్లస్ బ్యాక్టీరియా కలిసి కిణ్వనాన్ని చేస్తాయి. సో కిణ్వన ప్రక్రియలో ఉపయోగించేటటువంటి సూక్ష్మజీవులు ఈస్ట్ మరియు బ్యాక్టీరియా. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. కిణ్వన ప్రక్రియలో విడుదలయ్యే వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ డి కార్బన్ మోనాక్సైడ్. సో ఆన్సర్ని గెస్ చేయండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్. సో వివరణ గమనించినట్లయితే కార్బన్ డయాక్సైడ్ వల్ల పిండి అనేది ఉబ్బుతుంది. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు, కేకులు, పేస్ట్రీస్ మెత్తగా మారడానికి కారణం? ఆప్షన్ ఏ నీరు, ఆప్షన్ బి వేడి, ఆప్షన్ సి ఈస్ట్ విడుదల చేసే CO2, ఆప్షన్ డి చక్కెర. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఈస్ట్ విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్. సో వివరణ ఈస్ట్ విడుదల చేసే CO2. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. కిణ్వనం అనేది? ఆప్షన్ ఏ ప్రోటీన్ను అమైనో ఆమ్లంగా మార్చడం, ఆప్షన్ బి చక్కెరను ఆల్కహాల్గా మార్చడం, ఆప్షన్ సి నత్రజనిని అమోనియాగా మార్చడం, ఆప్షన్ డి క్రొవ్వును ఫ్యాటీ ఆమ్లాలుగా మార్చడం. సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చక్కెరను ఆల్కహాల్గా మార్చడం. ద కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఈజ్ నోన్ యాజ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. సో ఇక్కడ ఎగ్జామ్ క్విక్ పాయింట్స్ మనం ఐడెంటిఫై చేసినట్లయితే కోల్డ్ క్లైమేట్ టు హాట్ స్ప్రింగ్స్ సూక్ష్మజీవుల యొక్క విస్తృతమైన నివాసం. ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ డీకాంపోజ్డ్ బై బ్యాక్టీరియా. కర్డ్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఈజ్ దేర్? లాక్టోబాసిల్లస్. ఇడ్లీ, దోశ, బేకింగ్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు బ్యాక్టీరియా మరియు ఈస్ట్. సో ఫర్మెంటేషన్ మీన్స్ షుగర్ కన్వర్ట్ ఇంటూ ఆల్కహాల్ అండ్ రిలీజ్ కార్బన్ డయాక్సైడ్. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. యాంటీబయాటిక్స్ అంటే? ఆప్షన్ ఏ వైరస్లను మాత్రమే నశింపజేసే ఔషధాలు, ఆప్షన్ బి వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపే లేదా వృద్ధిని ఆపే ఔషధాలు, ఆప్షన్ సి వైటమిన్స్, ఆప్షన్ డి వ్యాక్సిన్స్. ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులను చంపే లేదా వృద్ధిని ఆపే ఔషధాలు. సో వివరణ గమనించినట్లయితే బ్యాక్టీరియాలను చంపే లేదా వృద్ధిని అడ్డుకునేటటువంటి ఔషధాలు యాంటీబయాటిక్స్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. క్రింది వాటిలో యాంటీబయాటిక్కు ఉదాహరణ కానిది ఏది? ఆప్షన్ ఏ స్ట్రెప్టోమైసిన్, ఆప్షన్ బి టెట్రాసైక్లిన్, ఆప్షన్ సి ఎరిథ్రోమైసిన్, ఆప్షన్ డి ఇన్సులిన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఇన్సులిన్. సో వివరణ గమనించినట్లయితే ఇన్సులిన్ అనేది ఒక రకమైనటువంటి హార్మోన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 20 బిట్. పెన్సిలిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ లూయిస్ ప్యాచో, ఆప్షన్ బి రాబర్ట్ కోచ్, ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఆప్షన్ డి ఎడ్వర్డ్ జెన్నర్. సో ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వివరణ గమనించినట్లయితే యాంటీబయాటిక్ పెన్సిలిన్ను 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నాడు. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 21 బిట్. పెన్సిలిన్ ఏ సూక్ష్మజీవి నుండి పొందబడింది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి ఆల్గే, ఆప్షన్ డి శిలీంధ్రం. సో ఆన్సర్ని ఐడెంటిఫై చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి శిలీంధ్రం. మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, మరికొన్ని బిట్స్ను మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రెండ్ అండ్ ఫో పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. సో మన యొక్క వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.